అర్హత లేదందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్షయేనందువా? నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామగుడు కురుకుల వృధుడైన ఈ శాంతనువుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమును జనించలేదా? మది ఇతనిదే కులము. నాతో చెప్పొచ్చువేమయ్యా, మన వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశియగు ఈ ఊర్వశీ పుత్రుడు కాదా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చాండాలంగనేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచేగు మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పెను పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడిని మీచే కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఆ క్షేత్ర బీజ ప్రాధాన్యములతో శంకరమైన మా కురువంశమం ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదం ఎందులకు? థ్యాంక్ యూ.